ఈ ముందున్నది ఫిష్, పక్కనున్నది ఏంటో అర్థం కాలేదు కానీ ఆ లాస్ట్ లో ఉన్న మూడోది మాత్రం ఖచ్చితంగా ఆక్టోపసే. వీటిని వేడివేడిగా బొగ్గులపై కాల్చడానికి ఈ థాయక్క అంతా సిద్ధం చేస్తుంది నా లొంగిలోది. ఈ థాయిలాండ్ లో కోడిగుడ్లు మన ఇండియాలో లాగా తెల్ల రంగులో ఉండవు, ఇలా గోధుమ రంగులోనే ఉంటాయి. చూడడానికి సైజు కలరు భలే ఉన్నాయి, పట్టుకొని పిసికేయాలనిపించింది. రైట్ ఈ తెల్లని ఇసుకలో తెల్లోళ్ళు చిన్నపిల్లలాగా మారిపోయి నీళ్లలో బొర్లుతో ఆటలాడుతున్నారు. నేను ఇందాక 4 hours బ్యాక్ చూసినప్పుడు ఈ అలలు మరి ఇంత బయటికి రాలేదు. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి సముద్రం కాస్త బయటకు వచ్చినట్టుంది. ఇలాంటి బీచ్లలో కూడా అమ్మాయిలు డీసెంట్ గా బట్టలు వేసుకుంటారు అనుకోవడం నాదే తప్పుడు అమ్మాయ. అక్క జర రోడ్డు చూసినాడు రాదే, బోరబక్కలు పడితే పబ్లిక్ లో ఇజ్జత్ పోతుంది మళ్ళీ. వీళ్ళందరూ ఈ కోరల్ ఐలాండ్ లో బాగా ఎంజాయ్ చేసి తిరిగి పటాయా వెళ్ళడానికి స్పీడ్ బోట్ ఎక్కుతున్నారు మామ. ఇంత మంచి వీడియో చూసి లైక్ కొట్టకుండా పోవడం మహాపాపం అని గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల్లో రాసింది మామ. తర్వాత నీ ఇష్టం. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం మామ. లవ్ యూ ఆల్. జై తెలుగోడు.